బంగారం వెండి అమ్మకాలలో తరతరాల నమ్మకానికి నాణ్యతకు పెట్టింది పేరు శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ. శ్రీ దాడిశెట్టి నరసయ్య గారి ఆశయాలే పునాదిగా వారి మనవడు దాడిశెట్టి నరసయ్య సన్ ఆఫ్ విష్ణు చక్రంచే తుడిలో మొట్టమొదటి BAS హాల్ మార్క్ మెగా AC షోరూం ప్రారంభం. అందమైన చేత అందుబాటు ధరలు అందరూ మెచ్చే అందరికీ నచ్చే ఎన్నో వెరైటీలతో మీకు ఆహ్వానం పలుకుతోంది శ్రీ ధనలక్ష్మి జ్యువెలరీ, మెయిన్ రోడ్, తుని. నమస్తే, వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. తుని పట్టణంలో ఈ నెల 23న కూటమి చేపట్టే ఎమ్మెల్యే యనమల దివ్య విజయోత్సవ సభను విజయవంతం చేయాలని తుని మాజీ శాసనసభ్యులు రాజా అశోక్ బాబు ప్రజలకు పిలుపునిచ్చారు. అశోక్ బాబు స్వగృహంలో మీడియా ప్రతినిధులతో ఆయన మాట్లాడారు. శాసనసభ్యురాలుగా ఎన్నికైన యనమల దివ్యను సత్కరించవలసిన బాధ్యత మనందరిపైన ఉందని మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు అన్నారు. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఉమ్మడి అభ్యర్థిగా విజయ దుందుబి మోగించిన ఎమ్మెల్యే యనమల దివ్య విజయోత్సవ సంబరాలను టీడీపీ, జనసేన, బీజేపీ సంయుక్తంగా నిర్వహిస్తున్నాయన్నారు. ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ప్రప్రథమంగా తుని పట్టణానికి విచ్చేసిన యనమల దివ్యకు అపూర్వ స్వాగతం పలికి అభినందన సభను ఏర్పాటు చేస్తున్నామని అశోక్ బాబు తెలిపారు. కూటమి నేతలు ఎస్ లావరాజు, చింతమనీడి అబ్బాయి, మోతుకూరు వెంకటేష్, కుసుమంతి సత్యనారాయణ, పరవాడ తాతబాబు, తటవర్తి రాజా, యనమల లచ్చబాబు, దంతులూరి శ్రీనివాసరాజు, కుక్కడపు బాలాజీ, నార్ల రత్నాజీ, మళ్ల గణేష్ తదితరులతో కలిసి రాజా అశోక్ బాబు సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మురళి, బంటుపల్లి అన్వేష్, సిద్ధాంతం సత్యబాబు, దంతులూరి బాబు, కాదంబర రామకృష్ణ, చిటికల శ్రీనివాసరావు, జక్కన రామనాయుడు, గంట్ల చిట్టిబాబు, గంట్ల చంటి తదితరులు పాల్గొన్నారు. మొన్న జరిగినట్టు ఎన్నికల్లో తుని నియోజకవర్గం నుంచి తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా యనమల దివ్య గారు పోటీ చేయడం, ఆవిడ అఖండ విజయం చేకూర్చడం జరిగింది. ఈ రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఒక సుస్థిరమైన అనుభవమైన పాలన కావాలా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలా, అన్ని రంగాల్లో ముందుకెళ్లాలనే ఆలోచనతో ఒక చక్కటి తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ ఎన్నికల్లో భాగంగా అపార నుంచి రాజకీయ అనుభవం ఉండి ఈ రాష్ట్రానికి, నియోజకవర్గానికి అనేక సేవలు యనమల రామకృష్ణ గారి యొక్క కుమార్తె యనమల దివ్య గారు ఈ కూటమి అభ్యర్థిగా పోటీ చేయడం, ఆమెకి మరి తుని నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మంచి మెజార్టీతోటి ఆమెను విజయం చేకూర్చడం జరిగింది. మరి తుని పట్టణం కానీ 3 మండలాల్లో కూడా మెజార్టీనిచ్చి ఆవిడ్ని శాసనసభ్యులుగా గెలిపించి పంపించడం జరిగింది. మరి ఆమె ఈ రోజున శాసనసభ్యులుగా కూడా శాసనసభలో ప్రమాణ స్వీకారం చేయడం, అయిన తర్వాత ఇవాళ రేపు శాసనసభ కార్యక్రమాలు చూసుకొని ఎల్లుండ ఒక శాసనసభ్యులుగా మన ప్రాంత ఆడబిడ్డగా రేపు మన తుని పట్టణానికి రాబోతున్నారు. ఆదివారం నాడు సుమారు 4 గంటల సమయంలో అక్కడ ఆమె విజయోత్సవాలు చేయాలని సంకల్పంతో మన నియోజకవర్గంలో అందరూ నాయకులు, అన్ని పార్టీలకు సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఒక కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఆ కార్యక్రమం 4 గంటలకి సాయి వెలిగించి విజయోత్సవ ర్యాలీగా బయలుదేరి మన మెయిన్ రోడ్ మీదుగా గొల్లపాల సెంటర్ నుంచి మెయిన్ రోడ్ మీదుగా ఆంజనేయ స్వామి గుడి నుంచి రాజా గ్రౌండ్ లో విజయోత్సవ సభకి రావడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో మరి మన అందరం కూడా ఏ ఉద్దేశంతో అయితే ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం అయితే మనం ఈ ఎన్నికల్లో మనం విజయాన్ని చేకూర్చాము. ఆ విజయోత్సవ సభలో మరి నియోజకవర్గంలో ప్రతి వ్యక్తి కూడా ఆ కార్యక్రమంలో పాల్గొనాలని చెప్పి ఈ మిమ్మల్ని కూడా మేము ఈ ప్రత్యేకంగా కోరుతున్నాను. ఈ సభ మన నాయకురాలని, మన శాసనసభ్యులని మనం గౌరవించుకోవాల్సిన బాధ్యత ఉంది. ఆ యొక్క గౌరవాన్ని, ఆ యొక్క అభినందన సభని జయప్రదం చేసి అందరూ కూడా తరలి రావాలని చెప్పి కోరుకుంటూ